హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్న విశ్రుతి డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ 2న కొత్త పెన్షన్ల అర్హుల జాబితాను ప్రకటించడానికి సిద్ధమవుతుంది. దాని గురించి డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఏదైతే ఉందో కలెక్టర్లకు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది పెన్షన్దారులు అనేది పెన్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనిలో అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఏరివేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ డెత్ అయి ఉన్నారు, లేదంటే కొందరు అవైలబుల్ లేరు. అనర్హుల జాబితా ఏదైతే ఉందో అంటే ఆల్రెడీ 42 లక్షల మంది పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా 2 లక్షల అదనంగా ఇప్పుడు యాడ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఫేస్ రికగ్నైజేషన్ అనే టెక్నాలజీ తీసుకొచ్చారు. అంటే అర్హుల జాబితాను ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా అర్హులను గుర్తించి అనర్హులను తీసివేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే గత 3 ఏళ్ళుగా కొత్త పెన్షన్లు అనేది రావడం లేదు. కొత్త వారికి దరఖాస్తులు అనేది ఎవరి తీసుకోవడం జరగలేదు. సో 3 ఏళ్ళ నుండి ఎటువంటి దరఖాస్తుల ప్రక్రియ అనేది లేదు. ఇప్పుడైతే కొత్తగా 2 లక్షల మందికి కొత్తగా చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే గడిచిన ఈ 3 ఏళ్లలో అంటే భార్య స్థానంలో భర్త, భర్త స్థానంలో భార్య, వీరిద్దరిలో ఎవరైనా చనిపోతే వాళ్ళ స్థానంలో ఉన్న వాళ్ళని భర్తీ చేశారు. కొత్త వారికి అయితే ఎవరికి అటాచ్ అనేది చేయలేదు. కొత్త పెన్షన్ అనేది ఎక్కడ అటాచ్ చేయలేదు. భార్య చనిపోతే వారి స్థానంలో భర్తకి ఇచ్చారు, భర్త చనిపోతే వారి స్థానంలో భార్యకి ఇచ్చారు. ఇట్లా కొనసాగుతూ వచ్చిందన్నమాట. అయితే దీనికోసం మార్చ్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకు జూన్ 2న కొత్త పెన్షన్లు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ అయిన సెర్ఫ్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర గవర్నమెంట్ అనేది సెర్ఫ్ వివిధ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి అర్హుల జాబితాను వీళ్ళని తొందరగా దీనిలో భాగంగా ఫేస్ అథెంటికేషన్, అంటే ఆల్రెడీ మీకు పెన్షన్ వస్తుందనుకోండి, ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీరు ధృవీకరించాల్సి ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫేస్ అథెంటికేషన్ అనేది జరుగుతుంది. ఎవరైనా వలస వెళ్తే, అంటే ఈ రాష్ట్రం నుంచి వేరే పక్క రాష్ట్రానికి కానీ ఇంకా ఎక్కడికైనా వలస వెళ్ళిన వాళ్ళు, దీని తర్వాత మనకు గ్రామ వార్డు ఏదైతే ఉందో సభలు నిర్వహించి మృతుల వివరాలు, అంటే చనిపోయిన వాళ్ళకి కొందరికి ఆల్రెడీ పెన్షన్ రావడం జరుగుతుంది. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ వివరాలన్నీ సేకరించి తొలగించడం అనేది జరుగుతుంది. కొత్త పెన్షన్లు అనేది దరఖాస్తు ప్రక్రియ అనేది జరుగుతుందని సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే దీనిలో ముఖ్యంగా ఫస్ట్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వృద్ధులకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో వితంతులకు అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీల వారీగా పెన్షన్ అనేది కొత్త జాబితాను సిద్ధం చేయడం జరుగుతుంది. మీరు వీళ్ళని తొందరగా అప్లై చేయండి. అప్లై చేసుకోవడానికి విలేజ్ సెక్రటరీని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.